రోజు టెక్ గురించి మాట్లాడుకొని కొంచెం రిఫ్రెష్మెంట్గా డిఫరెంట్గా మనం ఏదైనా మాట్లాడుకుందాం. సో నేనైతే హైదరాబాద్ లొకేషన్ లేదా హైదరాబాద్ సరౌండింగ్స్లో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఒకవేళ నన్ను కలవాలనుకుంటున్నారో అన్నట్లయితే కనుక చాలామంది చాలా రోజుల నుంచి అడుగుతున్నారు ఒక మీటప్ ప్లాన్ చేయండి అన్న అని చెప్పి. సో మీటప్ పెడదామని అంటారా, పెడితే ఎప్పుడు పెడదామని అంటారు, మీరు రాగలరా, ఎంతమంది రాగలరు అనేది ఖచ్చితంగా కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. సో దాన్ని బట్టి మనం ఒక ప్లాన్ అయితే చేద్దాం, వెదర్ అది పార్క్లోనా లేదా ఏదైనా హోటల్లో లాంటిది ఏదైనా చేద్దామా అనేది లెట్ మీ నో. కింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా కామెంట్ చేయండి ఎవరైతే వచ్చి కలవాలనుకుంటున్నారో. ఒకవేళ ఆల్టర్నేటివ్గా హైదరాబాద్ కాకుండా ఏదన్నా ప్లేస్ అయి ఉన్నట్లయితే ఆ ప్లేస్ కూడా ఏంటి అనేది మీరే చెప్పండి. సో వీలైతే నేనే అక్కడికి వస్తాను, డెఫినెట్లీ కలుద్దాం. చాలా రోజులైంది, చాలా ఇయర్స్, ఆల్మోస్ట్ 2 years నుంచి కరోనా వల్ల అయితే ఆపాను. సో కరోనా ప్రోటోకాల్స్ అన్నీ తీసుకొని మనం అందరం అయితే కలుద్దాం. లెట్ మీ నో. ఖచ్చితంగా కింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్. హాయ్, దిస్ ఇస్ వాసు అగైన్. వెల్కమ్ టు టెక్ న్యూస్ ఎపిసోడ్ 937. మొదటి న్యూస్ వచ్చేప్పటికి టెక్ న్యూస్లో మనల్ని నథింగ్ అయితే వదలదు. ఏదో ఒకటి వీళ్ళు ఏ రోజుకి ఆ రోజు లీక్ వస్తూనే ఉంది. కాకపోతే ఈరోజు కొంచెం చిన్న సర్ప్రైజింగ్ లీక్స్ అనే మనం చెప్పుకోవచ్చు. టోటలీ డిఫరెంట్ లీక్. దీంట్లో ఉండేటువంటి ఛార్జింగ్ టెక్నాలజీ ఉంటుంది చూసారా, ఇన్స్టెడ్ ఆఫ్ 44 watts అని చెప్పి మనకు ప్రీవియస్లో ఒక లీక్ అయితే వచ్చింది. ఇది 44 watts అయితే కాదంట, ఇది 33 watts ఆఫ్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీనే మన ముందు తీసుకొచ్చేటువంటి అవకాశం అయితే ఉందంట. ఈరోజు అఫీషియల్గా దీనికి సంబంధించినటువంటి టీవీ రిహెల్ అండ్ సర్టిఫికేషన్స్ ఉంటాయి కదా, దాంట్లో ఈ ఇన్ఫర్మేషన్ అయితే మనకి బయటపడటం జరిగింది. అండ్ దీంతో పాటు మీకు అవుట్ ఆఫ్ ద బాక్స్ వీళ్ళు రెగ్యులర్ కేబుల్ కాకుండా బ్రేడెడ్ కేబుల్ని అయితే మన ముందు తీసుకొస్తున్నారు. సో బ్రేడెడ్ కేబుల్స్ మీ అందరికీ తెలిసిందే, ఒక కైండ్ ఆఫ్ క్లాత్ అల్లికలాగా ఉండడం జరుగుతుంటుంది. కొంచెం కేబుల్ డ్యూరబిలిటీ ఏదైతే ఉందో కంపేర్ టు నార్మల్ రెగ్యులర్ ప్లాస్టిక్ కన్నా లేదా రబ్బర్ కన్నా కొంచెం బెటర్గా వచ్చేటువంటి అవకాశం అయితే ఉంది. ఇక వీటిని పక్కకు పెట్టారు అన్నట్లయితే దీంట్లో ఉండేటువంటి రేర్ కెమెరా సెన్సార్స్ కూడా మనకి ఈరోజు బయటకు రావడం జరిగింది. రేర్ 50 మెగాపిక్సెల్ మనకి రెగ్యులర్గా తెలిసిందే. దీంతోపాటు 16 మెగాపిక్సెల్కి సంబంధించినటువంటి మరొక సెన్సార్ని కూడా తీసుకొని రాబోతున్నారంట. ఇది వచ్చేటప్పటికే మీకు అల్ట్రా వైడ్ యాంగిల్ అలాగే డెప్త్ లేదా పోర్ట్రేట్ షాట్స్ కోసం మీకు ఉపయోగపడేటువంటి అవకాశం అయితే ఉందంట. ముందు దీనిలో ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఉంటుందా ఉండదా అనేది క్వశ్చన్ మార్క్ అయిపోతుంది. ఎనీవే ఆల్మోస్ట్ ఈరోజు 7వ తారీఖు కాబట్టి ఇంకొక 5 రోజుల్లో దీనికి సంబంధించినటువంటి పూర్తి స్థాయి విశేషాలు అయితే మనకు బయటకు వచ్చేటువంటి అవకాశం అయితే ఉంది. అండ్ బై ద వే వీళ్ళు ఈ రోజు ఇచ్చినటువంటి కాన్ఫిగరేషన్ని బేస్ చేసుకొని చూసారంటే ఖచ్చితంగా ఇది వచ్చేటప్పటికి మనకి అండర్ 30 సెగ్మెంట్లోనే వచ్చేటువంటి అవకాశం ఉందని నేను అనుకుంటున్నాను. మీరేమనుకుంటున్నారు? కామెంట్ చేయగలరు. నెక్స్ట్ వచ్చాము మనకి వివో దగ్గర నుంచి. వివోని మొన్న రీసెంట్గా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అయితే రైట్ చేసింది కదా మనీ లాండరింగ్ కేసు కింద. సో దీంట్లో వీళ్ళు మరికొంత ఇన్ఫర్మేషన్ ఈరోజు మనకు బయటకు పెట్టడం అయితే జరిగింది. ఓవరాల్గా వీళ్ళు వచ్చేటప్పటికే 1,25,165 కోట్ల టర్న్ ఓవర్ అయితే చేశారంట. దీనికి గాను అప్రాక్సిమేట్లీ వీళ్ళు 62,476 కోట్ల దాకా మన ఇండియాలో దగ్గర ట్యాక్స్ అయితే పే చేయాల్సి ఉంటుంది. సో ఈ అమౌంట్ అంతా కూడా వీళ్ళు ఫారెన్ కంట్రీస్కి డైవర్ట్ చేశారని వీళ్ళ అభియోగం. ఈవెన్ మన ఇండియాలో ట్యాక్స్ కూడా కట్టలేదంట. ఈరోజు దీనికి సంబంధించినటువంటి కొంత అమౌంట్ని అలాగే గోల్డ్ని వీటన్నిటిని కూడా వీళ్ళు స్వాధీనం చేసుకున్నారు. సుమారుగా పాన్ ఇండియా వైడ్గా ఉన్నటువంటి 119 బ్యాంకుల్లో సుమారుగా 465 కోట్ల రూపాయలనైతే సీజ్ చేయడం జరిగిందంట. 73 లక్షల రూపాయల క్యాష్ని అలాగే 2 కేజీల బంగారాన్ని అండ్ వీటితో పాటు వీటితో వర్క్ అయినటువంటి మరొక 23 అసోసియేటెడ్ కంపెనీస్ ఉంటాయి చూసారా, వాటన్నిటి మీద కూడా రైట్స్ అయితే జరుగుతున్నాయంట. ఇంకా ఏంటి అనేది ఒక స్పష్టత అయితే తీసుకొని రాలేదు. మేబీ రేపు ఎల్లుండి కల్లా వీళ్ళు మొత్తం ఒక క్లారిటీని అయితే ప్రొవైడ్ చేసేటువంటి అవకాశం ఉంది. బిజినెస్ చేస్తున్నారు కాబట్టి మన ట్యాక్స్ ఏదైతే ఉందో మన ట్యాక్స్ మనకు కట్టేస్తే పోతుంది కదా. అఫ్ కోర్స్ ఇండియా కూడా డెవలప్ అవుతుంది. మరి మన దగ్గర వసూలు చేసిన డబ్బులు మళ్ళీ తిరిగి మన గవర్నమెంట్కి పే చేయకపోతే ఎలా అండి? ఇదైతే నాకు కంప్లీట్లీ రాంగ్ అనిపిస్తుంది. మీ అభిప్రాయం ప్రకారం ఏమనుకుంటున్నారో లెట్ మీ నో. కింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయగలరు. నెక్స్ట్ వచ్చాము మనకి ఏసూస్ నుంచి. ఏసూస్ అతి త్వరలో మనకు జెన్ఫోన్ 9 అయితే తీసుకొని రాబోతుంది. దీనికి సంబంధించినటువంటి అఫీషియల్ లాంచ్ వీడియో నిన్న లీక్ అవుట్ అయితే జరిగింది చైనాలో. సో దీంట్లో మనకి కాంపాక్ట్ డిస్ప్లే సైజ్ని అయితే మనం చూడబోతున్నామంట. దీంట్లో మీకు 5.9 ఇంచెస్కి సంబంధించినటువంటి AMOLED 120 Hz రిఫ్రెష్ రేట్ అలాగే మీకు దీంట్లో 3.5 ఆడియో జాక్తో పాటు గింబల్ స్టెబిలైజేషన్ కూడా మన ముందు తీసుకొచ్చేటువంటి అవకాశం ఉందంట. క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 8 Gen 1 ప్రాసెసర్తో ఈ మొబైల్ ఫోన్ అయితే రానుంది. దీంట్లో 2 కలర్స్ అయితే చూపించారు. ఒకటి
వచ్చేటప్పటికి గ్రే కైండ్ ఆఫ్ ఫినిష్, మరొకటి వచ్చేటప్పటికి రెడ్. నాకైతే గ్రే కలర్ కైండ్ ఆఫ్ ఫినిష్ ఏదైతే ఉందో చాలా 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 బాగా అనిపించింది. ఇదే కాదు, దీంట్లో మనకి 4300 mAh ఆఫ్ ద బ్యాటరీతో పాటు IP68 వాటర్ రెసిస్టెంట్ టెక్నాలజీని కూడా మనం ఇందులో చూసేటువంటి అవకాశం అయితే ఉందంట. ఇక నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇది కొంచెం మీరు షాక్ గురయ్యేటువంటి న్యూస్ అని నేను చెప్పుకోవచ్చు. సో OnePlus 10T మొబైల్ ఫోన్ అయితే అతి త్వరలో రాబోతుంది కదా. యాక్చువల్గా మనకి 10T అంటే 10 Pro సిరీస్కి అప్గ్రేడెడ్ వేరియంట్ కింద మన ముందు తీసుకొస్తారు. అంటే అఫ్కోర్స్ ఇది వచ్చేటప్పటికి ప్యూర్లీ అప్గ్రేడెడ్ ఫోనే, కానీ దీంట్లో ఉండేటువంటి ప్రైజింగ్ సెగ్మెంట్ ఏదైతే ఉందో చాలా అగ్రెసివ్గా, ఈవెన్ చెప్పాలంటే మీకు OnePlus 10 Pro మొబైల్ ఫోన్ కన్నా కానీ చాలా చవకగా దీనిలో దొరికేటువంటి అవకాశం అయితే ఉందంట. ఈరోజు అఫీషియల్గా కొంత న్యూస్ అయితే వచ్చింది. ఎనీవే, హోప్ ఫర్ ద బెస్ట్. అండ్ దీని లాంచ్ కూడా మనకి ఇదే జూలై నెలలో మనం చూసేటువంటి అవకాశం అయితే ఉంది. ఇక నెక్స్ట్ వచ్చాము మనకి ఐకు దగ్గర నుంచి. ఐకు 10 Pro మొబైల్ ఫోన్కి సంబంధించినటువంటి రెండర్ ఇమేజెస్ ఏవైతే ఈరోజు మనకు లీక్ అవ్వడం జరిగింది. సో ఇది జూలై 19వ తారీఖు చైనాలో అయితే అఫీషియల్గా లాంచ్ అవబోతుంది. అండ్ దీనికి సంబంధించినటువంటి ప్రైజింగ్ ఎంత చేస్తారో ఏంటి అనేది కన్ఫర్మేషన్ లేదు, కానీ డిజైన్ మాత్రం ఈసారి ఆల్మోస్ట్ ఆల్ మనకి బ్యాక్ సైడ్ ఆ కెమెరా బంప్ ఏదైతే ఉందో ఆ బంప్ పోకో ఫోన్స్లో మనం ఎలా అయితే చూస్తున్నాం. ఫస్ట్ దీన్ని సైబర్ పంక్ ఎడిషన్ OnePlus తీసుకొచ్చింది, దాంట్లో మనం చూసాము సేమ్ అదే కైండ్ ఆఫ్ డిజైన్. అఫ్ కోర్స్ ఇది కూడా దానికి సంబంధించినటువంటి OnePlus కంపెనీ కూడా దీని పేరెంట్ కంపెనీ కాబట్టి డిజైన్ అటు ఇటు అవుతుంటుంది, అదేం పెద్ద ప్రాబ్లం కాదని అంటారు, బట్ అడ్జస్ట్ చేసుకోవాలి మనం, తప్పదు. ఇక నెక్స్ట్ వచ్చాము మనకి యాపిల్ దగ్గర నుంచి. యాపిల్ వాచ్ సిరీస్ 8 ఉంది చూసారా, దీనికి సంబంధించినటువంటి ఇమేజ్ ఈరోజు బయటకు రావడం జరిగింది. iPhone 12 సిరీస్ లాగా మనకి ఇది బాక్స్ కైండ్ ఆఫ్ డిజైన్. అఫ్ కోర్స్ 14 సిరీస్ కూడా బాక్స్ కైండ్ ఆఫ్ డిజైనే కాబట్టి ఇది కూడా మనకి బాక్స్ కైండ్ ఆఫ్ డిజైన్. 50mm డిస్ప్లే సైజ్ ఇంకొంచెం పెద్దదిగా, మరింత బ్యాటరీ బ్యాకప్తో పాటు ఈసారి మరిన్ని సెన్సార్స్ కూడా మనం ఇందులో చూసేటువంటి అవకాశం ఉందంట. మరిన్ని డబ్బులు కూడా వాళ్ళకైతే మనం ముట్ట చెప్పాల్సి ఉంటుంది. నన్ను అడిగితే ఆల్రెడీ 7, 8 సిరీస్ వాడే వాళ్ళకైతే పెద్దగా అప్గ్రేడ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఒకవేళ 5, 3 సిరీస్ వాడేవాళ్ళు అయితే ఖచ్చితంగా వీళ్ళైతే అప్గ్రేడ్ అవ్వాలి. ఇక నెక్స్ట్ వచ్చాము మనకి ఇండియన్ గవర్నమెంట్ దగ్గర నుంచి. ఇవాళ రేపు మనం చాలా ఎలక్ట్రికల్ వెహికల్స్ ఏవైతున్నాయి బ్లాస్ట్ అవుతున్నవి న్యూస్ అయితే మనం వింటున్నాం, చూస్తూనే ఉన్నాం. ఈవెన్ ఎలక్ట్రికల్ వెహికల్స్ కొనాలంటే భయం వస్తుంది. నాట్ ఓన్లీ 2 వీలర్స్, ఈవెన్ 4 వీలర్, ఈవెన్ టాటా లాంటి పెద్ద పెద్ద కంపెనీకి సంబంధించినటువంటి ఇవి కూడా మనం రీసెంట్గా బాంబేలో అయితే కాలిపోయింది కదా. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఇండియన్ గవర్నమెంట్ ఏదైతే ఉందో ఒక రూల్ని అయితే మన ముందు తీసుకొని రాబోతుంది. దీని పేరు వచ్చేటప్పటికి స్టాండర్డ్ ఆపరేషనల్ ప్రొసీజర్ అని అంటున్నారు, SOP. ఇది వచ్చేటప్పటికి మొత్తం 3 ఇన్స్టిట్యూషన్స్, ఒకటి వచ్చేటప్పటికి మన తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్, అలాగే మరొకటి వచ్చేటప్పటికి చెన్నై, మరొకటి వచ్చేటప్పటికి బెంగళూరు. ఈ 3 రాష్ట్రాలలో ఉన్నటువంటి యూనివర్సిటీస్ వాళ్ళ సలహాల మేరకు దీన్ని అయితే ఒక కంప్లీట్ ప్రాజెక్ట్ లాగా అయితే డిజైన్ చేయబోతున్నారు. సో ఫైనల్లీ ఈ టెస్ట్లో పాస్ అయినటువంటి వాటి డివైజెస్ ఆ బ్యాటరీస్ని మాత్రమే 2 వీలర్స్ అలాగే 4 వీలర్స్ పాన్ ఇండియా వైడ్గా వాడాలి అన్న ఉద్దేశంతో దీని అయితే మనం ముందు తీసుకొస్తున్నారు. నాట్ ఓన్లీ ఓలా, దీంట్లో మీకు ప్యూర్ ఈవీ ఉంది, దీంట్లో మీకు టాటా కూడా ఉంది. సో అన్ని కంపెనీస్ కూడా వీళ్ళకి సంబంధించినటువంటి పారామీటర్స్ మొత్తాన్ని క్రాస్ ఓవర్ చేస్తేనే వీళ్ళకి అఫీషియల్గా లైసెన్స్ని ప్రొవైడ్ చేసేటువంటి అవకాశం అయితే ఉందంట, విచ్ ఇస్ కూల్ థింగ్. ఎందుకంటే ప్రజల ప్రాణాలు చాలా ముఖ్యం కంపేర్ టు ఈ లేటెస్ట్ టెక్నాలజీ వీటన్నిటికన్నా. కానీ మీరే అనుకుంటున్నారు ఈ న్యూస్ గురించి? ఖచ్చితంగా ఇలాంటి ఒక పాలసీ తేవాలంటారా వద్దంటారా? లెట్ మీ నో, కామెంట్ చేయండి. నెక్స్ట్ వచ్చాము మనకి రియల్మీ దగ్గర నుంచి. రియల్మీ GT2 ఎక్స్ప్లోరర్ ఎడిషన్ అయితే అతి త్వరలో మన ముందుకు రాబోతుంది కదా. దీనికి సంబంధించినటువంటి ఇమేజెస్ కూడా మనకి లీక్ అవడం అయితే జరిగింది. కాకపోతే ఈసారి దీంట్లో ఇప్పటిదాకా GT2 సిరీస్లో లేదా GT సిరీస్లో ఎక్కడా లేనటువంటి విధంగా, అంటే ఎక్స్ప్లోరర్ ఎడిషన్స్లో ఎక్కడా లేనటువంటి విధంగా వీళ్ళు 100 వాట్స్ ఆఫ్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ, వేర్ ప్రీవియస్లీ మీరు చూసారంటే 66 వాట్స్ అలాంటి ఛార్జింగ్ టెక్నాలజీని మనం ఎక్కువగా చూస్తాం. దీంట్లో 100 వాట్స్, అది కూడా గ్యాన్ ఛార్జింగ్ టెక్నాలజీని అయితే తీసుకొని రాబోతున్నారంట. సో దీనివల్ల మీకు ఫాస్ట్ ఛార్జ్ అవడంతో పాటు బ్యాటరీ కూడా చాలా సేఫ్. ఈవెన్ 5000 mAh ఆఫ్ ద బ్యాటరీ మనకి ఇందులో తీసుకొని రావడం జరుగుతుంది, విచ్ ఈస్ క్వైట్ ఇంప్రెసివ్. ఎందుకంటే ఫ్లాగ్షిప్ ఫోన్స్ అన్నింటిలో మనం అనుకుంటాం బ్యాటరీ దగ్గర అయితే కాంప్రమైజ్ అవ్వాల్సి ఉంటుంది. అలాంటి ప్రాబ్లం దీన్ని మనం చూసేటువంటి అవకాశం ఉందంట. అండ్ 0 to 100% ఇది ఛార్జ్ అవ్వడానికి సుమారుగా 25 నిమిషాలు టైం తీసుకునేటువంటి అవకాశం అయితే ఉందంట. ఇక నెక్స్ట్ వచ్చాము మనకి నెట్ఫ్లిక్స్ దగ్గర నుంచి. నెట్ఫ్లిక్స్ అలాగే సెన్హైజర్ మీ అందరికీ తెలిసిందే కదా. సో వీళ్ళు ఇయర్ ఫోన్స్, బ్లూటూత్ మైక్రోఫోన్స్ ఇవన్నిటిని కూడా తయారు చేస్తుంటారు. ఈవెన్ యూట్యూబర్స్ కోసం మైక్రోఫోన్స్ కూడా తయారు చేస్తుంటారు. వీళ్ళిద్దరి కోఆపరేషన్ తోటి మనకి స్పైరల్ ఆడియో టెక్నాలజీని మనం అతి త్వరలో చూసేటువంటి అవకాశం అయితే ఉందంట. యాక్చువల్గా యాపిల్ ఈ టెక్నాలజీని అయితే ఫస్ట్ తీసుకొచ్చింది. బేసికలీ దీనివల్ల మనకు వచ్చినటువంటి అడ్వాంటేజ్ ఏంటంటే 300 degrees సరౌండ్ సౌండ్ని మనం వింటంతో పాటు, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇట్లా అన్నాను అనుకోండి, ఆటోమేటిక్గా నాకు ఈ ఇయర్లో ఇంచే వాయిస్ ఎక్కువగా వస్తుంటుంది. అంటే ఈవెన్ సబ్జెక్ట్ ఇక్కడ ఉంది అనేటువంటి ఇమేజ్ని అయితే మనకి ఇక్కడ విర్చువల్గా క్రియేట్ అవ్వడం అయితే జరుగుతుంది. ఈవెన్ ఇట్లా అంటే ఆటోమేటిక్గా వాయిస్ ఇది పని చేయటం, ఇలా అంటే ఇది పని చేయటం, విచ్ ఈస్ క్వైట్ కూల్ అండ్ ఇంట్రెస్టింగ్ ఆపరేషన్ అనే నా అభిప్రాయం.
సో వీళ్ళిద్దరు కొలాబరేషన్తో మనం దీన్ని అతి త్వరలోనే చూసేటువంటి అవకాశం అయితే ఉంది. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు నాకు కొంచెం ఇంట్రెస్టింగ్గా అనిపించినటువంటి లేటెస్ట్ హ్యాపెనింగ్ అండ్ ట్రెండింగ్ టెక్ న్యూస్ అయితే. న్యూస్ నచ్చితే గట్టిగా లైక్ చేయండి. ఇలాంటి అమేజింగ్ టెక్ కంటెంట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దట్స్ ఆల్ ఫర్ టుడే. అండ్ ఖచ్చితంగా మీటప్ గురించి మీరేమంటారో లెట్ మీ నో, కామెంట్ అయితే చేయండి. సో నేను ఈ వీక్ కానీ లేదా నెక్స్ట్ వీక్ కానీ అయితే ప్లాన్ చేస్తున్నాను. హోప్ ఫర్ ద బెస్ట్. దిస్ ఇస్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.